హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారంలోకి వడివడిగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా గేమ్పై ఒక అవగాహన అయితే వచ్చారు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 2వ వారం ముగియగానే 3వ వారం ఎలిమినేషన్కి సంబంధించినటువంటి నామినేషన్ ప్రాసెస్కి అయితే తెర అయితే లేపారని చెప్పవచ్చు. ఇక నామినేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగానే నామినేషన్లో భాగంగా తనూజ ప్రియాని అయితే నామినేట్ చేసింది. ఇది అందరూ ముందే ఊహించారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రియా చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు. అలాగే తనూజ ప్రియా ఇద్దరూ కలిసి సంచాలకుగా చేసిన సమయంలో కూడా ప్రియా తనూజ మాటలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసింది. ఆ కారణాలే చెప్తూ తనూజ ప్రియాని అయితే నామినేట్ చేసింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో అక్కడ కళ్యాణ్ తప్పు చేశాడు అని చెప్పినా కూడా నువ్వు నా మాట వినకుండా కళ్యాణ్ని గేమ్లో కొనసాగించావు అంటూ ఒక రీజన్ అయితే చెప్పింది. దానికి కౌంటర్గా ప్రియా మాట్లాడుతూ అక్కడ నాకు తప్పు అనిపించలేదు, ఎందుకంటే చెయ్యి పట్టుకొని మరో చెయ్యి విడిచిపెట్టడానికి మనం 3 to 5 seconds టైం ఇచ్చాం కదా, అది ముందే చెప్పాము, కళ్యాణ్ కూడా దానికి తగ్గట్టుగానే గేమ్ ఆడాడు అంటూ మరోసారి ప్రియా తనూజతో నామినేషన్స్లో వాదించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే ప్రియా అది తప్పు అంటూ నాగార్జున సార్ కూడా మొత్తుకొని అయితే చెప్పడం జరిగింది వీకెండ్ ఎపిసోడ్లో. అయినప్పటికీ నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా ప్రియా నేను చేసింది తప్పు కాదు, కరెక్ట్ అంటూ మరోసారి నామినేషన్స్లో కూడా వాదించడం అయితే మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత టెనెంట్స్ నుంచి ఓనర్స్ అయ్యే అవకాశం అంటూ టాస్క్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా సంచాలకురాలుగా ప్రియా అయితే మిస్టేక్ చేసింది. అనవసరంగా లేనిపోని కారణం చెప్పి సుమన్ అయితే టాస్క్ నుంచి అయితే తప్పించిన సంగతి తెలిసిందే. అక్కడ సుమన్ తన వాదన వినిపిస్తున్నా కూడా అస్సలు వినిపించుకోలేదు. సంజన ఫ్లోరాని కూడా ఒక్క మాట కూడా అడగలేదు. సో నువ్వు కూడా ఒక ఫెయిల్యూర్ సంచాలక్ అంటూ ప్రియాపై నామినేషన్లో రెచ్చిపోయింది తనుజ. దీంతో ప్రియా కూడా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. అందుకే కదా నాగార్జున వీకెండ్లో అంత బాగా చెప్పింది, అమ్మ మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఎదుటివారు ఏదైనా అనేటప్పుడు క్లారిటీగా వినండి, ఆ తర్వాత మాట్లాడండి. ఇక్కడ మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు, ఎవరి గేమ్ వారు ఆడతారని చెప్పినా కూడా మళ్ళీ అదే ధోరణిలోనే వెళ్ళిపోతుంది ప్రియా. ఇదే ధోరణి ఈ వారం కనుక కొనసాగిస్తే ఎలాగో ఈ వారం నామినేషన్స్లోకి వచ్చింది కాబట్టి ఇక తమ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని అభిమానులు కూడా డిసైడ్ అయిపోతారు. సో మొత్తంగా అలా తనూజ ప్రియా ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.